హలో ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మనం అసలు ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ప్రైస్ ఎలా మూవ్ అయింది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, ఏ లెవెల్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ రేపటి యొక్క లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి క్లియర్గా గమనిద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఏం చేసిందో చూద్దాం ఒకసారి. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ చూస్తే ఇది ఈరోజు 17th of August. టుడే ఇస్ ద కన్జిక్యూటివ్ 5th డే అండి. మనకు మార్కెట్ రెడ్లో అనేది క్లోజ్ చేయడం జరిగింది కన్జిక్యూటివ్గా. ప్రీవియస్గా ఇలా చాలా తక్కువ జరుగుతుంది కన్జిక్యూటివ్గా నెగిటివ్లో క్లోజ్ చేయడం అనేది. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనకు సెల్లింగ్ కనపడింది కానీ ప్యానిక్ అనేది కనపడలేదు. చూడండి, అన్ని రెడ్ క్యాండిల్సే కనపడుతున్నాయి. బట్ ఏంటి ఇక్కడ రేంజ్ అనేది చూడండి, ఎంత స్మాల్ రేంజెస్లో బేరిష్నెస్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఈ డౌన్ సైడ్ మొమెంటం ఎందుకంటే ముఖ్యంగా మనకు మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ అనేవి ఇంకా సెటిల్ అవ్వలేదు, వార్ ఇంకా నడుస్తుంది. సో వార్కి సంబంధించిన ఎటువంటి పాజిటివ్ అప్డేట్ కూడా రాకపోవడం వల్ల అండ్ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ప్రైసెస్ ఇంకా హైగా ఉండడం వల్ల మనకు 5th కన్జిక్యూటివ్ డే అండి రెడ్లో ఉండడం అనేది జరిగింది. సో బట్ ఇక్కడ మనకు ప్యానిక్ అయితే కనిపించట్లేదు. ప్యానిక్ ఎందుకు కనిపించట్లేదు అంటే మనకు విక్స్లో ఎటువంటి మొమెంటం అనేది లేదు. విక్స్ లాస్ట్ 1 month చూసుకున్నా కూడా ఫ్లాట్గానే ఉంది. ఈరోజు మొత్తం చూసుకున్నా కూడా ఫ్లాట్ లెవెల్స్లోనే ఉంది. ఏం చెప్తున్నానంటే సెల్లింగ్ ఉంది కానీ సెల్లింగ్లో ప్రెజర్ లేదని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాము. అసలు సెన్సెక్స్ ఈరోజు ఏం చేసింది అండ్ అలానే నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నిఫ్టీ. చూడండి, మార్కెట్ ఈరోజు దాదాపుగా ఫ్లాట్గా ఓపెనింగ్ అనేది జరిగింది. ప్రీవియస్ డే క్లోజింగ్ ఎక్కడైతే ఉందో దాదాపుగా అదే లెవెల్స్లో మనకు ఓపెనింగ్ అనేది జరిగింది. ఓపెనింగ్ జరిగినప్పటి నుంచి మనకు హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది చూడొచ్చు. రీసెంట్గా ఉన్నటువంటి ఇమీడియట్ సపోర్ట్ని కూడా క్రాస్ చేసి మచ్ లోయర్ లెవెల్స్కి వెళ్ళి సెకండ్ సపోర్ట్ దగ్గర మనకు 77,500 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. దెన్ ఆఫ్టర్ 11:30 తర్వాత ప్రైస్ యాక్షన్ చూడండి, ఎంగల్ఫింగ్ క్యాండిల్ తోటి రివర్సల్ అనేది జరిగింది. ఈ సపోర్ట్ 77,500 లెవెల్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగి ఫుల్ రికవరీ అనేది మార్కెట్లో కనిపించింది. అప్ టు ద ఎంతవరకు కనిపించింది, అప్ టు ద టుడేస్ హై, డే యొక్క హైయెస్ట్ పాయింట్ వరకు కూడా మనకు మార్కెట్లో రివర్సల్ అనేది ఉందన్నమాట. బయర్స్ సిగ్నిఫికెంట్గా అప్పర్ లెవెల్స్కి పుష్ చేయడం అయితే జరిగింది. బట్ ఏం జరిగింది ఇక్కడ, ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ అదే డే హై దగ్గర వచ్చి ఎండ్ చేయడం అయితే జరిగింది. అరౌండ్ 77,850 లెవెల్స్లో మనకి ఈరోజు మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఓవరాల్గా చూస్తే ఈ మార్నింగ్లో సెల్ ఆఫ్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో మనకు ఫుల్ రికవరీ అనేది కనపడింది. నెక్స్ట్ ఫర్ టుమారో మనకి ఏ లెవెల్స్ ఇంపార్టెంటో ఒకసారి చూద్దాం. చూస్తే మనకు ఈరోజు మార్కెట్ అనేది అరౌండ్ 77,850 దగ్గర మనకు మార్కెట్ క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అప్ సైడ్ వెళ్తున్నప్పుడు నేను గమనించే ముఖ్యమైన లెవెల్ ఏంటంటే 77,800 అండి. సో మార్కెట్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అరౌండ్ 77,790 లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంటూ అప్ సైడ్ వెళ్తూ ఉంటే 78,000 అనేది మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా కనపడుతుంది. ఇది ఇప్పుడే కాదండి, చాలా రోజుల నుంచి చాలా డేస్ నుంచి మార్కెట్ ఈ లెవెల్ని 78,000 లెవెల్ని క్రాస్ చేయాలని ట్రై చేస్తుంది. బట్ క్రాస్ చేయలేకపోతుంది. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అప్ సైడ్ వెళ్తుంటే 78,000, అలానే డౌన్ సైడ్ వస్తుంటే మీకు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనేది 477,500 లెవెల్స్ దగ్గర మీకు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ని దాటి మార్కెట్ ఫర్దర్గా పైకి వెళ్తుంటే గమనించాల్సిన లెవెల్స్ 78,230 అండ్ 78,435. సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అవుతూ నిన్న మనకు చూపించిన బుల్లిష్ మూమెంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది 78,000 లెవెల్ అండి. 78,000 లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో వన్స్ ఈ 78,000 లెవెల్ మనకు బ్రేక్ అయితే ఫర్దర్గా 78,300 అండ్ 78,435 లెవెల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ డౌన్ సైడ్ వస్తుంటే బేరిష్నెస్ చూసుకొని సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేయాలనుకుంటే గమనించాల్సిన లెవెల్స్ 77,700, ఇది కూడా బ్రేక్ అవుతే నెక్స్ట్ 77,477 అనే లెవెల్స్ మీకు ఇంపార్టెంట్ సపోర్ట్గా అనేది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ నిఫ్టీలో ఎలా ఉందో చూద్దాం ఒకసారి.
సో నిఫ్టీలో మనం గమనిస్తున్న మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ అప్ సైడ్ వెళ్తుంటే 24,400 అనేది మనకు ఇంపార్టెంట్. 24,400 అనేది మనకు నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. బికాస్ చాలా రోజుల నుంచి మనకు ఈ 24,400 దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ అనేది తీసుకోవడం అనేది జరిగిందనమాట. యూ కెన్ సీ. సో ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ ఎక్కడైతే ఉందో ఇది మీకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అలానే సపోర్ట్ వచ్చేసి మనకు డౌన్ సైడ్ సపోర్ట్ 24,000 to 24,239 అనేది మీకు మేజర్ సపోర్ట్గా కనిపిస్తుంది. ఈ రెండు లెవెల్స్ ఇన్ బిట్వీన్ మార్కెట్ ట్రేడ్ అవుతున్నంతసేపు మనకు మార్కెట్ని రేంజ్ బౌండ్ మార్కెట్గా చూడడం అయితే జరుగుతుంది. సో ఈ 24,400 లెవెల్ బ్రేక్ చేస్తూ అప్ సైడ్ వెళ్తుంటే మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 24,460గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 24,532గా మనకు మేజర్ రెసిస్టెన్స్ అనేది తీసుకుంటుంది. సో మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి టుమారో పైకి వెళ్ళాలని ట్రై చేస్తున్నప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన లెవెల్స్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేయడం జరిగింది. సో సేమ్ అలానే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అవుతూ బేరిష్నెస్ తోటి డౌన్కి వెళ్తున్నప్పుడు మీరు గమనించాల్సిన లెవెల్స్ డౌన్ సైడ్ 24,230 అండ్ 24,000. మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు మీరు గమనించాల్సిన ముఖ్యమైన లెవెల్స్ 24,300 అండ్ 24,239 లెవెల్స్. సో ఫర్దర్గా మార్కెట్ డౌన్ వెళ్తూ ఉంటే మీరు గమనించాల్సిన లెవెల్స్ 24,150 లెవెల్స్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఈరోజు మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి అనాలిసిస్ డైలీ చూడాలనుకుంటే మీరు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అనేవి అడగచ్చు. సో సబ్స్క్రైబ్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్.